హలో ఫ్రెండ్స్. మనం ఈరోజు వచ్చేసి 11వ తారీఖు మే 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు. వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో ఎవరికైనా ఇంగ్లీష్లో కూడా కావాలనుకుంటే ఇక్కడ క్వశ్చన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా అర్థం కాకపోతే అక్కడ ఒకసారి మీరు చదువుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఎవరికైనా ఒకవేళ 2021కి సంబంధించిన జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ విత్ పేపర్ అనాలిసిస్ పీడిఎఫ్ కావాలనుకుంటే సో ఇక్కడ మీరు పెర్ మంత్కి 20 రూపీస్ చొప్పున మీకు ఈ 4 మంత్స్లో ఎన్ని మంత్స్ కావాలన్న 20లు పంపించి పైన కనబడుతున్న ఫోన్పే ఆర్ గూగుల్ పే, పేటిఎంకి పంపించి పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున సో ఆ పంపించిన స్క్రీన్ షాట్ని కిందన కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించి మీకు ఏ మంత్కి కావాలో మెన్షన్ చేయండి. మీరు పంపించిన 10 అవర్స్లో నేను ఆ లింక్స్కి సంబంధించిన లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను. దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అది మొత్తం ఇన్ఫర్మేషన్. ఎవరికైనా కావాలనుకుంటే మీరు సో ఆ స్క్రీన్ షాట్స్ని కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి. ఫ్రెండ్స్, ఈరోజు పేపర్ అనాలిసిస్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ని, కరెంట్ అఫైర్స్ని, స్టాటిక్ జీకే కవర్ అయ్యేలా సో పెట్టడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి మన ఛానల్లో చూడండి. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, చైనా ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం ఆ దేశ ప్రస్తుత జనాభా ఎంత? 1.4 బిలియన్లు అండి. చూడండి, సో చైనా జనాభా 1.4 బిలియన్లకు చేరుకుందని బీజింగ్ వెల్లడించింది. ఈ నెల 11న దేశ జనాభా లెక్కలను ప్రకటించింది. అంటే ఈ రోజునే చైనా దేశంలో గత దశాబ్ద కాలంలో జనాభా పెరుగుదల ముందుకొడుగుగా సాగిందని చెప్తుంది. అలాగే వన్ చైల్డ్ పాలసీని సో చైనా అనేది అంటే కుటుంబానికి ఒక్కరే పాప లేదా బాబు అంటే ఒకరే సంతానం ఉండేలా ఒక పాలసీని తీసుకొచ్చింది. సో దాని ద్వారా కేవలం 5% మాత్రమే దాని ద్వారా జనన రేట్ అయితే నమోదైంది. ఈ సందర్భంగా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అధికారి నింగ్ జీజే మాట్లాడుతూ గత దశాబ్దంలో చైనా జనాభా స్వల్ప వృద్ధిని సాధించిందని చెప్పింది. అయితే 10 ఏళ్లలో 5.4% పెరుగుదల నమోదైందని చెబుతూ జనాభా పెరుగుదల ఆ యొక్క కదలికలు సరళి తెలుసుకునేందుకు చైనా ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి వాళ్ళకి జనగణన అయితే చేస్తుంది. మన ఇండియాలో కూడా 2011లో జనగణన చేశారు. ఆ జనగణనకి ఇప్పుడు సో ఆల్రెడీ 10 ఇయర్స్ అయిపోయింది. కానీ మన ఇండియాలో కూడా జనగణన అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. అయితే చేద్దామని అనుకునేటప్పటికి కోవిడ్ సిచ్యువేషన్ వచ్చి పడిందనమాట 2020లో. సో 2019లోనే ప్రతిపాదించుకున్నారు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో జనగణన చేయాలని. కాకపోతే ఈ మంత్ మార్చిలోనే కరోనా ఎంటర్ అవ్వడం అప్పటి నుండి కూడా అది అలా డిలే అవుతూ వచ్చేసింది. అయితే సుమారు 7 మిలియన్ల వాలంటీర్లతో సర్వే చేపట్టగా గత ఏడాది మన డిసెంబర్లో పూర్తయింది చైనాది. గతంలో జనన రేటుతో దేశంలో జనాభా సంక్షోభాన్ని దారితీస్తుందని చైనా భయపడింది. రాబోయే రోజుల్లో వృద్ధ జనాభా పెరిగి శ్రామిక శక్తి తగ్గిపోతుందని ఆందోళనకు గురై 2016తో చైనా ప్రభుత్వం కుటుంబ నియంత్రణ నియమాలను మార్చి ఇద్దరు సంతానానికి అనుమతి ఇచ్చిందనమాట. అంటే సో సింపుల్గా చెప్తాను, ఇప్పుడు ఎవరైనా సరే జనాభాను తగ్గించడం ద్వారా ఏమవుతుంది, వృద్ధులు అనేవాళ్ళు పెరుగుతారు, అంటే ముసలి వాళ్ళు పెరుగుతారు, యంగర్స్ అనేవాళ్ళు తగ్గుతారు. దాని ద్వారా ఏమవుతుంది, వాళ్ళ దేశం యొక్క పారిశ్రామికీకరణ దెబ్బతింటుంది. ఎందుకంటే దేశంలో వృద్ధులు పెరుగుతారు, రిటైర్ అవుతారు, మరి కొత్త వాళ్ళు రావాలి కాబట్టి వాళ్ళకి అవకాశం ఉండదు. ఎందుకంటే జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో ఇది అయితే సెకండ్ వన్, కరోనా మహమ్మారి వ్యతిరేకంగా భారతదేశానికి ట్విట్టర్ ఎన్ని బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే 15 మిలియన్ డాలర్లు అండి. సో దగ్గరగా 110 కోట్లు అంతవరకు. కరోనా సంక్షోభంలో సతమతం అవుతున్న భారత్కు మైక్రో బ్లాగింగ్ దిగ్గజం ట్విట్టర్ 15 మిలియన్ డాలర్ల సామర్థ్యాన్ని ప్రకటించింది. ఈ మొత్తాన్ని కేర్ అండ్ ఎయిర్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్, యూఎస్ఏ అనే 3 ప్రభుత్వేతర సంస్థలకు విరాళంగా ఇచ్చినట్లు ట్విట్టర్ సీఈఓ జాక్ ప్యాట్రిక్ డోర్సే ట్వీట్ చేశారు. కేర్ సంస్థకు 10 మిలియన్ డాలర్లు ఇవ్వగా ఎయిర్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్, యూఎస్ఏలకు 2.5 మిలియన్ డాలర్ల చొప్పున ఇచ్చినట్లు పేర్కొంది. తర్వాత థర్డ్ వన్, కనెక్టెడ్ కామర్స్ క్రియేటింగ్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ ఏ డిజిటల్లీ ఇన్క్లూజివ్ భారత్ అనే ఒక నివేదికను ఎన్ఐటిఐ అంటే నీతి ఆయోగ్ ఏ సంస్థతో కలిసి విడుదల చేసింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే మాస్టర్ కార్డ్ అండి. ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా చదువుకోవాలనుకుంటే చదువుకోండి. సో నీతి ఆయోగ్ కనెక్టెడ్ కామర్స్ క్రియేటింగ్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ ఏ డిజిటల్లీ ఇన్క్లూజివ్ భారత్ అనే పేరుతో ఒక నివేదికను రిలీజ్ చేసింది. మాస్టర్ కార్డ్ సహకారంతో నీతి ఆయోగ్ ఈ నివేదికను రిలీజ్ చేయడం జరిగింది. మన ఇండియాలో డిజిటల్ ఆర్థిక చేరికను అంటే డిజిటల్లీ మనీని వాడడానికి స్పీడప్ చేయడం కోసం మన ఇండియా ఎదుర్కొంటున్న వివిధ సవాళ్ళను ఈ నివేదికలో పొందుపరిచారు. మరియు దాని 1.3 బిలియన్ల పౌరులకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సిఫార్సులు కూడా అందిస్తుంది. అంటే మన ఇండియాలో ఉన్న 130 కోట్ల మంది జనాభాకు సో ఈ డిజిటల్ సర్వీసెస్ని అందుబాటులోకి తీసుకురావాలని ఆ నివేదికలో చెప్పింది. తర్వాత ఫోర్త్ వన్,
ప్రతి సంవత్సరం జాతీయ సాంకేతిక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? అంటే టెక్నాలజీ మన ఇండియాలో టెక్నాలజీ డే ఎప్పుడు జరుపుకుంటారంటే మే 11 అండి. సో, టెక్నాలజీ మరియు సైన్స్ రంగంలో ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు సాధించిన విజయాలను గుర్తుపెట్టుకోవడానికి ఎవ్రీ ఇయర్ కూడా మే 11న సో, నేషనల్ టెక్నాలజీ డే అంటే తెలుగులో జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తారు. ఈరోజు దేశ సాంకేతిక పురోగతికి గుర్తుగా అంటే మనము టెక్నాలజీలోకి అడుగుపెట్టాము అని గుర్తుగా ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. దీన్ని ఫస్ట్ టైం 1999న స్టార్ట్ చేశారు. భారతీయ శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్ల శాస్త్రీయ సాంకేతిక విజయాలను జ్ఞాపకంగా ఈ రోజును మనం జరుపుకోవడం జరుగుతోంది. మే 11, 1998లో రాజస్థాన్ యొక్క పోఖ్రాన్లోని ఆర్మా టెస్ట్ రేంజ్ వద్ద శక్తి-1 అనే ఒక అణుక్షిపణిని ఇండియా సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. 2 రోజుల తర్వాతే అదే ఆపరేషన్లో భాగంగా ఇంకో 2 అణు పరీక్షలు కూడా నిర్వహించింది మన ఇండియా. ఆ తర్వాత మన ఇండియా అణు విద్యుత్ దేశాల ఎలైట్ క్లబ్లో కూడా జాయిన్ అయిపోయింది. ఈరోజు భారతదేశం బెంగళూరు నుండి ఈ రోజున ప్రయాణించబడిన మొట్టమొదటి స్వదేశీ విమానం హన్సా-3ను కూడా పరీక్షించింది. హన్సా-3ను పరీక్షించిన తర్వాత భారతదేశం మే 11, 1998న త్రిశూల్ క్షిపణిని కూడా సక్సెస్ఫుల్గా పరీక్షించింది. భారత శాస్త్రవేత్తలు చేసిన కృషికి ఈ రోజున ఈ డేని సెలబ్రేట్ చేసుకోవాలని అప్పటి భారత మాజీ ప్రధాని దివంగత నేత అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు. ప్రతి సంవత్సరం కూడా టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు దీన్ని టీడీబీ అంటారు. ప్రతి సంవత్సరం కూడా ఈవెంట్ను సెలబ్రేట్ చేస్తుంది. అదే సెలబ్రేట్ చేయాల్సిన ఈవెంట్స్ని థీమ్స్ని డిసైడ్ చేస్తుంది మన ఇండియాలో. అయితే 2021కి నేషనల్ టెక్నాలజీ డే యొక్క థీమ్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఏ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే ఒక థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, తరువాత 5th వన్ అండి. 2021లో భారతదేశం మరి ఏ దేశ నావికా దళాలు దక్షిణ అరేబియా సముద్రంలో పాసెక్స్ వ్యాయామం నిర్వహించాయి? ఇండోనేషియాతో అండి. సో చూడండి, భారతదేశము మరి ఇండోనేషియా నావికా దళాలు దక్షిణ అరేబియా మహాసముద్రంలో పాసేజ్ వ్యాయామమైన పాసెక్స్ను నిర్వహించాయి. 2 దేశాలు నేవీ యూనిట్లు అంటే భారతదేశానికి చెందిన నేవీ, ఇండోనేషియాకి చెందిన నేవీ మధ్య సో వాళ్ళ యొక్క సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ పాసెక్స్ యొక్క ఎక్సర్సైజ్ ఉద్దేశం. మన ఇండియా నేవీ నుండి ఐఎన్ఎస్ శారద, చాతక్ హెలికాప్టర్తో ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్ ఈ వ్యాయామంలో పాల్గొన్నాయి. అది ఇండోనేషియా నుండి 90 మీటర్ల కొర్వెట్టి కేఆర్ఐ సుల్తాన్ అసమద్దీన్ ఈ వ్యాయామంలో పాల్గొన్న వెహికల్స్. అయితే గరుడి శక్తి అనేది మన ఇండియాకి ఇండోనేషియాకి సైన్యాల ప్రత్యేక దళాల మధ్య ద్వైపాక్షిక వ్యాయామం అనమాట. ఇది కాకుండా సో గరుడి శక్తి అనేది మన 2 దేశాల మధ్య ఒక ఇంపార్టెంట్ సైనికుల మధ్య ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇది గరుడి శక్తి అనేది. ఓకే, అయితే ఇండోనేషియా గురించి చూసుకుంటే దాని యొక్క అధ్యక్షుడు జోకో విడోడో, క్యాపిటల్ జకార్తా, కరెన్సీ ఇండోనేషియా రూపయ్య. మన ఇండియన్ నేవీ గురించి చూసుకుంటే చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ గురించి చూసుకుంటే అడ్మిరల్ కరీం సింగ్ ప్రస్తుతం ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ డిఫెన్స్ మినిస్ట్రీ నేవీకి న్యూఢిల్లీలో ఉంది ఇది. ఓకే, తర్వాత 6th వన్ బ్రయోక్రూమియా మలబారిక. గుర్తుపెట్టుకోండి, బ్రయోక్రూమియా మలబారిక అనే ఒక కొత్త జాతి నాచును ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? మీరు ఇంగ్లీష్లో కావాలనుకుంటూ క్వశ్చన్ చదువుకోవచ్చు, మరీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ చూసుకున్నట్టయితే కేరళలోని మలబార్ ప్రాంతంలో సో మలబార్ ప్రాంతం అనేది పశ్చిమ కనుమలో ఉందన్నమాట. కేరళలో పశ్చిమ కనుమల్లో ఉన్న మలబార్ ప్రాంతంలో సో ఆ మచ్చల నుండి బ్రయోక్రూమియా జాతికి చెందిన కొత్త జాతి నాచును పరిశోధకులు ఐడెంటిఫై చేశారు. ఇందులో మన ఇండియాకి చెందిన పరిశోధకులు ఉన్నారు, అలాగే చైనాకి చెందిన పరిశోధకులు కూడా ఉన్నారు. ఈ కొత్త రకం నాచుకు బ్రయోక్రూమియా మలబారిక అని పేరు పెట్టారు. పశ్చిమ కనుమల మలబార్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఇది కనుగొన్నారు. అంతకుముందు బ్రయోక్రూమియా జాతికి ఒకే ఒక జాతి ఉండేది, దాని పేరు బ్రయోక్రూమియా వివికలర్. ఇప్పుడు కనిపెట్టింది ఇది 2వ జాతి అని చెప్పాలి. ఇప్పుడు వరకు నాచులో ఈ ఒక్క జాతే కంటిన్యూ అవుతుంది. అయితే మలబారిక దాని ఆకుల నిర్మాణంలో బ్రయోక్రూమియా వివికోలర్ నుండి భిన్నంగా ఉంటుంది. అంటే ఉన్న జాతి వివికోలర్లో ఉన్న జాతికి ఇది కొంచెం విభిన్నంగా ఉంటుంది. అలాగే లేత ఆకుపచ్చ రంగులతో కలిగి ఉంటుందన్నమాట ఈ నాచు అనేది. ఓకేనా, అది. తర్వాత బ్రయోఫైట్ అనే పదం నాచుకి అంటే నాచుని బయోఫైట్ అంటారు. హార్న్వర్డ్స్ మరియు లివర్ ఓట్లను సమిష్టి పదము మరియు బ్రయోలజీ అనేది బ్రయోఫైట్ల యొక్క అధ్యయన పదంగా పిలుస్తారు. అంటే సో మనం ఇప్పుడు నాచు గురించి చదవాలనుకోండి అంటే ఇప్పుడు హార్ట్కి సంబంధించింది కార్డియాలజీ అంటాం ఎలాగో, అలాగే నాచు గురించి కూడా బ్రయోఫైట్ అంటారు ఆ యొక్క శాస్త్రాన్ని. తర్వాత 7th వన్ లైఫ్ ఇన్ ది క్లాడ్ టవర్ వ్యాలీ పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే షకూర్ రాథర్. లైఫ్ ఇన్ ది క్లాడ్ టవర్ వ్యాలీ అనేది ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఇది మన ఇండియాలో ఉన్న జర్నలిస్టులకు సంబంధించిన ఒక సంఘం లాంటిది.
దీని దీంట్లో సభ్యుడైన జర్నలిస్ట్ షకూర్ రాథర్ తొలి పుస్తకం లైఫ్ ఇన్ ది క్లాక్ టవర్ ర్యాలీ. అంటే ఇది పూర్తిగా ఈ పుస్తకం అనేది పూర్తిగా కాశ్మీర్ యొక్క చరిత్ర గురించి, ప్రస్తుత సంగతుల గురించి వివరిస్తుంది ఈ పుస్తకం అనేది. అక్కడ ఉన్న పర్యావరణ సమస్యలు కావచ్చు, అక్కడ సమాచార రాజకీయాల గురించి ఈ పుస్తకంలో పొందుపరిచారు. తర్వాత 8th, డిజిటల్ రియల్ టైమ్ ఫ్లడ్ రిపోర్టింగ్ వ్యవస్థను ప్రారంభించిన భారతదేశంలో మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ చూసుకున్నట్టయితే అస్సాం అండి. అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిష్ణు బరువా అస్సాం రాష్ట్రంలో డిజిటల్ రియల్ టైమ్ ఫ్లడ్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, దీన్ని FRIMS అంటారు, దీన్ని ప్రారంభించారు. దీన్ని ప్రారంభించడంతో రియల్ టైమ్ డిజిటల్ అంటే ఈ ఫ్లూడ్స్ అంటే వరదలు ఉంటాయి కదా, ఆ వరదలకు సంబంధించిన సమాచారాన్ని మనం ఆన్లైన్ ద్వారా పొందే విధంగా, దాన్ని కంట్రోల్ చేయడానికి సంబంధించిన సమాచారాన్ని పొందే విధంగా ఈ సిస్టమ్ డెవలప్ చేశారనమాట. ఇలాంటి ఒక సిస్టమ్ని ఇండియాలో డెవలప్ చేసిన మొదటి రాష్ట్రము అస్సాము. డిజిటల్ రియల్ టైమ్ ఈ ఫ్లూడ్ రిపోర్టింగ్ సిస్టమ్ అయిన FRIMSను అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, అలాగే ఐక్యరాజ్య సమితి, చిల్డ్రన్స్ ఫండ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. అయితే మనము ఈ యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ గురించి తెలుసుకోవాలనుకుంటే దీని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వచ్చేసి ఎనిట్రా హాల్మోన్స్ 4. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్, అమెరికాలో ఉంది. తరువాత 9, ఇటీవల కన్ను మూసిన KR గౌరీని ఏ రాష్ట్ర రాజకీయాల్లో ఐరన్ లేడీగా పిలుస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఆన్సర్ చూసుకున్నట్టయితే కేరళ అండి. ఓకే, కేరళ ప్రముఖ కమ్యూనిస్టు నేత, మాజీ మంత్రి KR గౌరీ కన్ను మూశారు. అక్కడ గౌరమ్మని కూడా పిలుస్తారు ఆవిడ్ని. కేరళ రాజకీయాల్లో ఐరన్ లేడీగా ఈమెకి పేరుంది. KR గౌరీ తిరువనంతపురంలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయారు. గౌరీ అమ్మ చారిత్రాత్మక భూస్వామ్య వ్యతిరేక అంటే ఏవైతే భూ సమస్యలు ఉంటాయో వాటి యొక్క సమస్యలపై సంస్కరణల చట్టాన్ని తీసుకురావడంలో కేరళలో ఆమె చాలా కృషి చేశారు. భూమి లేని రైతులకు భూమిని సొంతం చేసుకోవడానికి ఆమె తీసుకొచ్చిన మార్గం ఫ్రీ అయ్యింది వాళ్ళకి. అయితే 1952లో ట్రావెన్కోర్ కొచ్చిన్ శాసనసభకు ఎన్నిక కావడంతో గౌరీ రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. 1957లో కమ్యూనిస్టు లెజెండ్ IMS నంబూద్రిపాత్ నేతృత్వంలో ప్రపంచంలో మొట్టమొదటి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన కమ్యూనిస్ట్ ప్రభుత్వ మంత్రివర్గంలో రెవెన్యూ మంత్రిగా, గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్, ఆవిడ ఎన్నికయ్యారు. 1960లో కమ్యూనిస్టులు విడిపోయిన తరువాత గౌరీ CPMలో చేరారు. ఆమె భర్త మరో ముఖ్య నాయకుడు TV థామస్ CPIలో చేరారు. మొదటి కేరళ శాసనసభ నుండి 1977 వరకు కూడా ఆమె ప్రజాప్రతినిధిగా ఉన్నారు. మొత్తం 6 క్యాబినెట్లో 16 సంవత్సరాల పాటు ఆమె స్టేట్ మినిస్టర్గా వర్క్ చేశారు. తర్వాత 10, WHO అత్యవసర ఉపయోగం కోసం ఆమోదం తెలిపిన సినోఫార్మ్ వ్యాక్సిన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతు పొందడానికి ఏ దేశం అభివృద్ధి చేసిన మొదటి టీకా? ఆన్సర్ చూసుకున్నట్టయితే చైనా అండి. చైనా గవర్నమెంట్ పర్టికులర్గా WHO ఈ పేద దేశాలకి టీకాలు ఇవ్వాలి ప్రతి దేశం అని చెప్తూ వచ్చింది కదా, అందులో భాగంగా చైనా నుండి WHO ఆమోదింపబడిన చైనా వ్యాక్సిన్, మొట్టమొదటి వ్యాక్సిన్ సినోఫార్మా వ్యాక్సిన్. ఇది కరోనాకు సంబంధించి కరోనాతో ఇబ్బంది పడుతున్న పేద దేశాలకు ఉచితంగా ఇస్తారు. ఇవి WHO గతంలో ఫైజర్, ఆస్ట్రాజెనకా, జాన్సన్, మోడర్నా చేసిన వ్యాక్సిన్లకు మాత్రమే అనుమతించింది. ఇది వ్యాక్సిన్కు పేద దేశాలకు సరఫరా చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సమానమైన వ్యాక్సిన్ పంపిణీని ప్రోత్సహించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రపంచ చొరవైన కోవాక్స్ అనేది పేద దేశాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేయాలనుకున్న ఒక కార్యక్రమం. ఇది ఐక్యరాజ్య సమితి చేపట్టిన కార్యక్రమం. దీనికి ఆల్రెడీ మన ఇండియా కూడా కొన్ని కోవిడ్ వ్యాక్సిన్స్ ఉచితంగా ప్రొవైడ్ చేసింది. తర్వాత 11, స్కాట్లాండ్ పార్లమెంటు సభ్యురాలిగా ఎంపికైన తొలి భారతీయ సిక్కు ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ చూసుకున్నట్టయితే పామ్ గోసలు స్కాటిష్ పార్లమెంట్కి ఎన్నికైన మొదటి భారతీయ మహిళగా, అది మొదటి సిక్కు మహిళగా చరిత్ర సృష్టించారు. వెస్ట్ స్కాట్లాండ్ నుండి కన్జర్వేటివ్ పార్టీ టికెట్ మీద గోసలు ఎన్నిక కావడం జరిగిందనమాట. అయితే స్కాటిష్ కన్జర్వేటివ్ మరియు యూనియన్ పార్టీకి 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈస్ట్ డన్బర్న్ నుండి పార్లమెంట్ అభ్యర్థిగా ఆమె రాజకీయ ప్రవేశం చేశారు. 2015లో ఉమెన్ లీడర్ బిజినెస్ అవార్డు, 2018లో పబ్లిక్ సర్వీస్ అవార్డు అందుకున్నారు. ఆమె కన్జర్వేటివ్ ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా స్కాట్లాండ్ డైరెక్టర్ కూడా. ఓకే, తర్వాత 12, RBI నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే ఈడీగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే జోస్ జే కత్తర్. RBI ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీగా జోస్ జే కత్తర్ గారు నియమితులు కావడం జరిగింది. ఈ మేరకు ఇవాళ కేంద్ర బ్యాంకు ప్రకటనలో వెల్లడించింది.
ఈడీగా పదోన్నతి పొందాక మునుపు అతను ఆర్బీఐ బెంగళూరు రీజనల్ ఆఫీస్లో కర్ణాటక రీజనల్ డైరెక్టర్గా వర్క్ చేశారు. కాగా ప్రస్తుతం ఈడీ హోదాలో ఆయన ఆర్బీఐలో మానవ వనరుల నిర్వహణ విభాగంలో కార్పొరేట్ స్ట్రాటజీ, బడ్జెట్ విభాగం, రాజభాషా విభాగాలను పర్యవేక్షిస్తారు. అయితే ఇక్కడ మనం బెంగళూరు రీజనల్ కార్యాలయం అనుకున్నాం కదా, అలాగే కొన్ని కొన్ని దిక్కులకి అంటే సౌత్కి, నార్త్కి, వెస్ట్కి, ఈస్ట్కి ఇలా కొన్ని రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. అలాగే మన ఏపీ, తెలంగాణ ఇటు సైడ్ చూసుకుంటే హైదరాబాద్లో ఉంది. అలాగే బెంగళూరులో కర్ణాటకకి, కేరళకి కూడా బెంగళూరులో ప్రధాన కార్యాలయాలు ఉంటాయి. అంటే అక్కడ యొక్క ఆర్థిక లావాదేవీలను అది అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రాంతీయ రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన ఒక కార్యాలయం అనమాట. అలాగే ఇంతకుముందు ఈ కత్తూర్ గారు ఆర్బీఐ బెంగళూరు రీజనల్ ఆఫీస్లో రీజనల్ డైరెక్టర్గా ఉండేవారు. ఇప్పుడు డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మనకి ఈడీగా నియమితులు కావడం జరిగింది. ఓకే, అది. తరువాత 13 కరోనా రోగులకు ఆక్సిజన్ బెడ్స్, ప్లాస్మా అందించేందుకు ఏ రాష్ట్ర పోలీస్ శాఖ మిషన్ హౌస్లా అనే పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఉత్తరాఖండ్ అండి. కరోనా రోగులకు ఆక్సిజన్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, ప్లాస్మా అందించేందుకు ఉత్తరాఖండ్ పోలీస్ శాఖ ముందుకు వచ్చింది. మిషన్ హౌస్లో అనే పేరిట ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తూ అక్కడున్న కరోనా రోగులకు సాయం చేయాలని నిర్ణయించుకుంది. కరోనా రోగులకు సాయం చేయడంతో పాటు ఏవైతే పూర్ పీపుల్ ఉంటారో వాళ్ళకి రేషన్ కావచ్చు, మృతదేహాల దహనం కావచ్చు, అంబులెన్స్ల ఏర్పాటు కావచ్చు, వీటన్నింటికి కూడా ఇది ఉపయోగపడుతుందని ఉత్తరాఖండ్ పోలీస్ డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. ప్రజల నుంచి విరాళాలు తీసుకొని పేదలు, కరోనా రోగులకు సాయం అందిస్తామని, అలాగే 2 టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశామని, అండ్ ప్రతి పోలీస్ స్టేషన్ నోడల్ కేంద్రంగా 665 ఆక్సిజన్ సిలిండర్లు కూడా అందిస్తామని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ గారు చెప్పడం జరిగింది. ఓకేనా. తర్వాత 14 అండి. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ అలాగే సీఈఓగా ఎవరు నియమితులు కానున్నారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే సుధీర్ సీతాపతి. ఈ ఏడాది అక్టోబర్లో సుధీర్ సీతాపతి తన మేనేజింగ్ డైరెక్టర్గా, సీఈఓగా గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్కి నియమితులు కానున్నట్లుగా ఈరోజు అనౌన్స్ చేసింది ఆ కంపెనీ. సీతాపతి హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్లో ఫుడ్స్ అండ్ రిఫ్రెష్మెంట్స్కి ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. ప్రస్తుతం చైర్పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్కి ఉన్న నిసాబా గోద్రేజ్ రెగ్యులేటర్ ఫైలింగ్లో జీసీపీసీఎల్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా వ్యవహరిస్తారనమాట. ఓకే, జీసీపీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంటారు ఇకపై అతని పదవిలో ఇప్పుడు సుధీర్ సీతాపతి వస్తారు. ఓకే. తర్వాత 15 ఏ దేశానికి చెందిన లీడ్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేటర్ వాట్సాప్ వినియోగదారుల నుండి వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయకుండా సోషల్ నెట్వర్క్ను నిషేధించింది? చాలా మంచి నిర్ణయం ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే జర్మనీ అండి. ఫేస్బుక్ కోసం ఆల్రెడీ వాట్సాప్ మనకి ఇప్పుడు ఈ 15లోగా ఏదో చేసుకోకపోతే ఏదేదో చేస్తామని చెప్తున్న వాట్సాప్ అది తీసుకొచ్చిన ఈ కొత్త ప్రైవసీ పాలసీని జర్మనీకి చెందిన లీడ్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేటర్ ఈ యొక్క డేటాని షేర్ చేయడాన్ని నిషేధించింది అక్కడ. ఎందుకంటే మెసేజింగ్ అనువర్తనం యొక్క కొత్త ఉపయోగ నిబంధనలు అనేవి చట్టవిరుద్ధంగా ఉన్నాయి, మా దేశంలో ఇంప్లిమెంటేషన్ చేసిన చట్టాలకి ఇది విరుద్ధంగా ఉందని అక్కడ లీడ్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేటర్ వాట్సాప్ యొక్క వినియోగదారుల డేటాను షేర్ చేయడాన్ని నిషేధించింది. అలాగే మన ఇండియాలో కూడా ఈ ప్రతిపాదన అనేది తేవడానికి ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఆ యాప్ని తీసుకొచ్చింది, ఈ యాప్ని తీసుకొచ్చింది అని చెప్తుంది, కానీ దాన్ని ఇంప్లిమెంటేషను, దాన్ని ప్రజల్లోకి తీసుకురావడంలో కొంచెం వెనకబాటులోనే ఉంది. అయితే మరి ఇప్పుడు చెప్తున్న ఈ 15వ తారీఖు కొత్త ప్రైవసీ పాలసీని ప్రజలందరూ కూడా యాక్సెప్ట్ చేసేలా ప్రభుత్వము సైలెంట్ అవుద్దా లేదా దానిపై స్పందిస్తుందా అనేది చూడాల్సి ఉంది. ఇది మ్యాటర్. అయితే ఇప్పుడు మనం క్విక్ రివ్యూ చూద్దాం, జాగ్రత్తగా వినండి. చైనా ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం ఆ దేశ ప్రస్తుత జనాభా ఎంత అంటే 1.4 బిలియన్లు. అలాగే కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా భారతదేశానికి ట్విట్టర్ $8 బిలియన్ ఆర్థిక సాయం ప్రకటించిందంటే $15 మిలియన్. కనెక్టెడ్ కామర్స్ క్రియేటింగ్ ఏ రోడ్ మ్యాప్ ఫర్ ఏ డిజిటల్ ఇన్క్లూజివ్ భారత్ అనే నివేదికను నీతి ఆయోగ్ ఏ సంస్థతో కలిసి విడుదల చేసింది అంటే మాస్టర్ కార్డ్. అలాగే ప్రతి సంవత్సరం ఏ రోజున జాతీయ సాంకేతిక దినోత్సవం జరుపుకుంటారంటే 11 మే. తరువాత 2021లో భారతదేశం మరి ఏ దేశ నావికా దళాలు దక్షిణ అరేబియా మహాసముద్రంలో పాసిక్ శ్రేమ నిర్వహించాయంటే ఇండోనేషియా. అండ్ బ్రయోక్రూమియా మలబారికా అనే ఒక కొత్త జాతి నాచును ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొన్నారంటే కేరళ. చాలా ఇంపార్టెంట్ ఆ క్వశ్చన్. తర్వాత లైఫ్ ఇన్ ది క్లాక్ టవర్ వ్యాలీ పుస్తక రచయిత ఎవరు అంటే షాకూర్ రాథర్. అండ్ డిజిటల్ రియల్ టైం ఫ్లడ్ రిపోర్టింగ్ వ్యవస్థను ప్రారంభించిన భారతదేశంలో మొదటి రాష్ట్రం ఏంటంటే అస్సాము. ఇటీవల కన్నుమూసిన కేఆర్ గౌరీ ఏ రాష్ట్ర రాజకీయాల్లో ఐరన్ లేడీగా పిలుస్తారంటే కేరళలో.
అలాగే డబ్ల్యూహెచ్ఓ అత్యవసర ఉపయోగం కోసం ఆమోదం తెలిపిన సినోఫార్మ్ వ్యాక్సిన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ మద్దతు పొందడానికి ఏ దేశం డెవలప్ చేసిన మొదటి టీకా అంటే చైనా అండి. స్కాట్లాండ్ పార్లమెంట్ సభ్యురాలుగా ఎంపికైన తొలి భారతీయ సిక్కు ఎవరు అంటే ఆ, తొలి భారతీయ మహిళ సభ్యురాలుగా ఎంపికైన తొలి భారతీయ మహిళా సిక్కు ఎవరు అంటే పామ్ గోసల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అంటే జోష్ జే కత్తూర్. అలాగే కరోనా రోగులకు ఆక్సిజన్ బెడ్స్ ప్లాస్మా అందించేందుకు ఏ రాష్ట్ర పోలీస్ శాఖ మిషన్ హౌస్ల పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించిందంటే ఉత్తరాఖండ్. అండ్ గోద్రేజ్ కన్స్యూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ నూతన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా ఎవరు నియమితులయ్యారంటే సుధీర్ సీతాపతి. అలాగే ఏ దేశానికి చెందిన లీడ్ డేటా ప్రొడక్షన్ రెగ్యులేటర్ వాట్సాప్ వినియోగదారుల నుండి వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయకుండా సోషల్ నెట్వర్క్ నిషేధాన్ని విధించిందంటే జర్మనీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.